ముఖ్యంగా 3 అంశాల మీద ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్. ప్రధానంగా నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కానివ్వండి, అట్లాగే మన రాష్ట్రంలో బీజేపీ ప్రతినిధులుగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అట్లాగే 3 ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. ఆ అంశం ఒకటి. మూడవది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని అంశాలు మరి మాట్లాడడం జరిగింది. ఈ 3 విషయాలకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కొన్ని విషయాలు మీడియా ద్వారా సమాజానికి చెప్పే ప్రయత్నంలో ఇట్లా తక్కువ కొట్టి వెళ్ళిపోయి ఇప్పుడు సరైన ప్రధానంగా ముఖ్యంగా నిన్న బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అది కూడా చాలా దురదృష్టకరం. అంటే మొదటి నుంచి ఏంటంటే పరిపాలన రాజకీయంగా పరంగా కొనసాగుతుంది మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించాల్సిన పరిస్థితి బీజేపీ ఆ రకంగా పనిచేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వము నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రజల నుంచే అక్కడికి కేంద్రానికి కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా నిధులు పోతాయి. తెలంగాణ ప్రజలు సంబంధించిన డబ్బులు ట్యాక్సెస్ రూపకంగా కేంద్రానికి పోతాయి. కేంద్ర ప్రభుత్వము ఏ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల యొక్క వాటా కేంద్రం దగ్గర ఉంటాయి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్లో, పార్లమెంట్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను సమన్వయం చేసే విధంగా నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేది అందరికి తెలిసిన విషయం. అది మర్చిపోయి వాళ్ళు రాజకీయ కోణంలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఉపాధి హామీ పథకము సోనియా గాంధీ గారు నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ దేశంలో, భారతదేశంలో ప్రధానంగా అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతంతో పాటు మరి అన్ని రాష్ట్రాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలలో నిరుపేదలకు ఒక పని చేసుకునే ఒక ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ఏంటిది? ఈ ఉపాధి పథకానికి ఏ గ్రామంలో ఆ గ్రామస్తులు, ఏ మున్సిపాలిటీలో ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా సరే కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వస్తే వాళ్లకు 5 గంటల, 6 గంటల, 8 గంటల పని చేసుకుంటే దానికి తగ్గ వాళ్ళకు డబ్బులు ఇచ్చే ఒక ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే డైరెక్ట్ గా పేదవాడు పని చేసుకొని బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపాధి హామీలో మరి నిధులు ఇచ్చే ఒక ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చేయడం జరిగింది. ఈ ఉపాధి హామీ అనేది ప్రతి గ్రామంలో సపోజ్ ఒక 1000 కుటుంబాలు ఉంటే ఒక 500 మంది ఉపాధి చేసుకుంటాము అని ఎవరైనా ముందుకు వస్తే ఆ 500 మందికి ఉపాధి కల్పించే ఒక పథకం అది. బహుశా ఒకరికి 500 రావచ్చు, ఒకరు 600 రావచ్చు. ఒక కుటుంబంలో 5 ఉంటే 5గురు కూడా ఉపాధి హామీలో పనిచేసే ఒక సిస్టమ్ ఉంది. అంటే ఒక రోజు వాళ్ళు ఆ కుటుంబంలో 3, 4, 5 ఉండి మేము ఈరోజు పనిచేయదలుచుకున్నాము అని అనుకున్నప్పుడు పేర్లు నమోదు చేసుకుంటే ఉపాధి హామీలో ఆ రోజు ఆ ఊర్లో పని చేసుకుంటే వాళ్ళకి మినిమం ఒక 1000, 1500, 2000 రూపాయలు రోజుకు వాళ్ళకు ఆదాయం ఉంటుంది.
అలాంటి ఇదే ఉపాధి హామీ పథకం. ఈ పథకం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే, గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎవరి మీదనో డిపెండ్ కాకుండా వాళ్ళు కష్టపడి నిరంతరం పని ఉండే ఒక పథకం ఇది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ప్రతి దినము పని ఉండేదే ఉపాధి హామీ పథకం. ఇలాంటి పథకాన్ని గత 10 ఏళ్ల కాలంలో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇది అమలు చేసారు. అన్ని గ్రామాలలో ప్రజలు మరి అందరికి పని దొరికింది, సంతోషంగా అనేక కుటుంబాలు, లక్షల కుటుంబాలు మరి ఒక 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు కాకపోతే ఒక 8 సంవత్సరాలు అనుకోండి, 8 సంవత్సరాలు బాగా సంతోషమైన జీవితాన్ని ఉపాధి హామీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళందరూ కూడా జీవించడం జరిగింది. ఇలాంటి యొక్క ఉపాధి హామీ పథకము అందరూ కూడా తెలిసిందే. మరి ప్రధానంగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వ్యాధి రావడము, అనేక ఆర్థిక ఇబ్బందులకు ప్రజలు లోను కావడము, హాస్పిటల్లో కరోనా వచ్చిన వాళ్ళందరూ హాస్పిటళ్లలో డబ్బులు పెట్టి పేదవాడు, రోగం అనేది ఉన్నవాడికే కాదు కదా, అందరికీ రోగాలు వచ్చినాయి. ఆ కరోనా తోటి చాలా మంది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ 2 సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక సమస్యలతోటి డబ్బులు దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు, పట్టణాల్లో ఉన్న బస్తీలు కూడా. మరి అంత మంచి పథకం పెట్టిన సోనియా, రాహుల్ గాంధీ గారి ఈ యొక్క పథకం, మన్మోహన్ సింగ్ గారి పథకం మరి ఈ యొక్క బడ్జెట్లో అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా అవసరం ఉపాధి హామీ పథకం. ఈ బడ్జెట్లో మరి దాదాపు ఒక ప్రతిపాదన కూడా కేంద్రము తయారు చేసినట్టు ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఉపాధి హామీ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ ఉపాధి హామీ ద్వారా పనులు కలిగించి ఆర్థికంగా ఒక ఆదుకోవాలనే ఉద్దేశంతో కొంత అధికార యంత్రాంగము కేంద్రంలో ఈ పార్లమెంటు బడ్జెట్ దాంట్లో 2,70,000 రూపాయలు దీన్ని బడ్జెట్లో పాస్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు పంపించిన సందర్భంలో నిన్న ఈ ఉపాధి హామీ పథకానికి కేవలం 70,000 కోట్లే ఆమోదించడం జరిగింది బడ్జెట్లో. ఈ 70,000 కోట్లు కూడా ఆల్రెడీ 70,000 కోట్లు ఉపాధి హామీలో డ్యూస్ ఉన్నాయి. డ్యూస్కి వెళ్ళిపోతే 70,000 కోట్లు. మరి ఇప్పుడు ఉపాధి హామీలో డబ్బులు లేవు. అసలు ప్రతిపాదనలేమో 2,70,000కి ఇస్తే 2,70,000 బదులు 70,000 పెట్టి ఆ 70,000 కూడా డ్యూస్కే పోతుంది. అంటే ఇంత కరువులో, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలను ఈ బీజేపీ ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడానికి ఉన్నట్టుగా, ప్రజలను మేలుకోరేటట్టు ఉన్నట్టుగా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కనబడలేదు అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుగా నేను తెలియజేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు బండి సంజయ్ గారు అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఇంకా ఇంకొక ఎంపీ బాబురావు గారు, 3 ఎంపీలు ఒక సెంట్రల్ లిస్టు. నేను అడుగుతున్నా, మీరు ఈ మధ్యకాలంలో మీ బాధ్యత ఏమిటి? నేను బండి సంజయ్ ఎంపీ కమ్ ప్రెసిడెంట్ సెంట్రల్ లిస్ట్ మీకు ఒకటే అడుగుతున్నా. మీ బీజేపీ ప్రభుత్వమే కదా, మీ నలుగురు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర బడ్జెట్లో ఎందుకు మీరు ఆ బడ్జెట్లో డబ్బులు మీరు కేటాయించుకోలేకపోయారు? ఇది మీ బాధ్యత కాదా? రోజు బండి సంజయ్ ఈ మధ్యలో 2-3 నెలల నుంచి టీవీలలో కనబడుతున్నాడు, పేపర్లలో కనబడుతున్నాడు. వాని నలుపుతా, వీని నలుపుతా, వీని జైలు వెళ్తా, అతని జైల్లో పెడతా, ఈ డైలాగే కొడుతున్నాడు. డైలాగ్ లేకున్నా ఈ మధ్య నేను అడుగుతున్నా, ఈ డైలాగ్ల మాస్టర్ బండి సంజయ్ గారు,
ఇవి ఖాళీ డైలాగులకేనా? ఉపాధి హామీ ప్రజలను తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టకపోతే దీన్ని ఎందుకు నువ్వు అడగలేవు, ఎందుకు ప్రశ్నించలేవు? అందుకే కేవలము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు, మినిస్టర్, ముగ్గురు ఎంపీలు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. బై ఎలక్షన్లలో దుంకులాడతారు, ప్రజలను మభ్య పెడతారు, కేసీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళని ఓట్లు ఎంచుకోవాలని చూస్తారు, కాంగ్రెస్ వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి. నేను ఒకటే మాట్లాడుతున్నా బండి సంజయ్ గారిని, బీజేపీ పార్టీ తెలంగాణలో ఉన్న ఈ 4 ఎంపీలను అడుగుతున్నా, ఈ పార్లమెంట్ బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు, దీనికి మీరు ఏం జవాబు చెప్తారు? దీనికి జవాబు చెప్పాలి. మీ బాధ్యత ఉన్నది. మీకు అధికారం కావాలని మీరు మీ ఇక్కడ మాకు అధికారం ఇవ్వండి, మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు. కేంద్రంలో మీకు ఆల్రెడీ ప్రజలు ఇచ్చారు కదా అవకాశము. ఇచ్చిన నిధులను కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏది? బండి సంజయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఓన్లీ కోతల రాయుడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.